టీడీపీ ఇప్పుడు కూడా మీరు చూడండి, ఒక అంశం మీదన పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక 20-30 ఉంటాయి. ఇప్పుడు మొన్న అదేదో జరిగింది కదా, దాని పేరు ఏంటది, గోశాలది. 38 మంది స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి. వైసీపీ నుంచి ఆ కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత 2-3 అంతే. ఏం చెయ్యాలా? మ్యాన్ టు మ్యాన్ ఉండాలి. అటు ఒకళ్ళు మాట్లాడితే ఇటు ఒకళ్ళు ఉండాలి, టాపిక్లు ఇవ్వాలి. ఇంకోటి, తెలుగుదేశానికి వాళ్ళ లైబ్రరీ ఉంటుంది, డేటా ఇస్తారు. వైసీపీకి అట్లాంటి లైబ్రరీ లేదు, డేటా ఇవ్వరు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొద్దున్నే వచ్చిన కార్యకర్తకి టిఫిన్ దొరుకుతుంది, మధ్యాహ్నం వచ్చిన కార్యకర్తకి భోజనం ఉంటుంది, రాత్రిపూట్లు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరి టీ వాళ్ళే తెచ్చుకోవాలి. అంటే టీ ఒకటి ఇస్తున్నట్టు సరదాగా ఉంటుంది, ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు నాయకులు పార్టీ ఆఫీస్కి వెళ్తారు. ఆ వాతావరణం ఇక్కడ కావాలి. జగన్ అందుబాటులో ఉంటుండటం, రోజుకో 2-3 గంటల పాటు కార్యకర్తలకి, ఇవన్నీ చేసుకోవాలి అతను. కానీ ఒకటి సార్, ఫైనల్ గా పిఏసీ పెట్టడం ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని, ఎందుకంటే ఈ 10 నెలల్లో చాలా జరిగిపోయినాయి. చాలా మంది రాజీనామాలు చేశారు, చాలా మంది భయపడి సైలెంట్గా ఉండిపోయారు, చాలా మంది అరెస్ట్లు అయ్యారు, జైల్లో ఉన్నారు ఇప్పటికే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు. చివరికి ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు పిఏసీ డెసిషన్ తీసుకోవడం, నిన్న కూడా ఆయన అన్నారు, అవసరమైతే మనం పోరాటం చేయాలి, సుప్రీం వరకు వెళ్దాం, ఎవరు భయపడకండి, యుద్ధంలోనే పుట్టాం, యుద్ధంలోనే పెరిగాం, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇప్పటికి లేట్ అయిందా, ఇప్పటికైనా పెట్టారా, ఆలస్యం చేశారా అనుకోవాలా, ఒక భరోసా కల్పించే ప్రయత్నం మొదలైందా? దానికి దీనికి సంబంధం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నది మొన్న ఓడిన తర్వాత ఆయనకి ఎవరో సజెస్ట్ చేశారు, అమలు చేస్తున్నాడు ఆయన. అంటే మొన్నటి వరకు అసలు ఆలోచన లేదు, ఎవరో సజెస్ట్ చేశారు, ఆ సజెస్ట్ చేసిన తర్వాత అమలు చేస్తున్నాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ కేసులు అయ్యి అంటారా, ఆల్రెడీ ముందు ఊహించిందే, వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. ఇప్పుడు మొదట్లో అయితే కనుక వామ్మో అయ్యో అని భయపడ్డారు. ఇప్పుడు